శారద కృష్ణప్రసాద్ ఇద్దరు గుడికి వచ్చిన తర్వాత శారద ప్రదక్షిణాలు చేస్తూ ఉంటే కృష్ణప్రసాద్ కూడా శారద వెనకాల ప్రదక్షిణాలు చేస్తూ ఉంటాడు. ఇక వెనక్కి తిరిగి శారద కృష్ణప్రసాద్ని చూస్తుంది. ఏంటి నా వెనకాల తిరుగుతున్నారు అని చెప్పి అంటూ ఉంటే, నువ్వే కదా ఫోన్ చేసి రమ్మని చెప్పి మాట్లాడాలన్నావు అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. అవును, మాట్లాడాలన్నాను, కానీ ఇలా నా వెనకాల తిరగమని చెప్పలేదు. వెళ్ళి అక్కడ కూర్చోండి, నేను ప్రదక్షిణలు చేసి వస్తానని చెప్పి శారద అంటూ ఉంటుంది. నేనేమీ మార్నింగ్ వాక్ చేయడం లేదు, నేను కూడా ప్రదక్షిణాలే చేస్తున్నాను. ఎప్పుడైనా సరే ఆడవాళ్ళ వెనకాల మగవాళ్ళు నడవాలంటూ అలా కృష్ణప్రసాద్ శారద వెనకాల నడుస్తూ ప్రదక్షిణలు చేస్తాడు. ఆ తర్వాత శారద కృష్ణప్రసాద్ ఇద్దరు కూడా ఒక దగ్గర కూర్చుంటారు. కృష్ణప్రసాద్ శారదతో, నాకు ఈరోజు చాలా ఆనందంగా ఉంది శారద, చాలా రోజుల తర్వాత మళ్ళీ నీ అంతటా నువ్వే ఫోన్ చేసి కలవాలని చెప్పావు, నాతో మాట్లాడాలన్నావు, ఎంత ఆనందంగా అనిపించిందో తెలుసా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. దాంతో శారద, నేనేమి మన విషయం గురించి మాట్లాడడానికి మిమ్మల్ని రమ్మని చెప్పలేదు, అంతలా ఎగ్జైట్ అవ్వకండి, గగన్ భూమిల పెళ్లి విషయం గురించి మాట్లాడడానికి రమ్మని చెప్పాను అని శారద అంటూ ఉంటే, ఓ వాళ్ళిద్దరి పెళ్లి గురించా అని చెప్పి నేను ఇంకా మన గురించేమో అనుకుని ఎంత ఆనందపడిపోయాను అని చెప్పి అంటూ ఉంటాడు. తర్వాత శారద, గగన్ భూమిని ప్రాణంగా ప్రేమిస్తున్నాడు, అలాగే భూమి కూడా గగన్ని ప్రాణంగా ప్రేమిస్తుందని మీకు తెలుసు కదా, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వాళ్ళిద్దరికీ పెళ్లి జరిపించేయాలి, పెళ్లికి ముహూర్తం పెట్టమని పంతులు గారిని అడగడానికి మిమ్మల్ని పిలిపించాను, అలాగే దీక్షితులు గారికి కూడా ఒకసారి వాళ్ళిద్దరి జాతకాలు చూపించాలని చెప్పి శారద అంటూ ఉంటుంది. చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు శారద, కానీ మా బావ శరత్ చంద్రకు ఇష్టం లేకుండా ఈ పెళ్ళి మనం ఎలా జరిపిస్తామని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు శారద, పెళ్ళి జరిపిస్తే ఏమవుతుంది, భూమి ఏమైనా ఆయన సొంత కూతురా, ఆయన అనుమతి తీసుకోవడానికి అభిమానం కొద్దీ భూమి ఆ ఇంట్లో ఉంటుంది, అంత మాత్రాన భూమి మీద ఆ ఇంట్లో వాళ్లకు అన్ని హక్కులు వచ్చేస్తాయా అని చెప్పి శారద అంటూ ఉంటుంది. దాంతో కృష్ణప్రసాద్, నీకు అర్థమయ్యేలాగా ఎలా చెప్పాలి శారద, భూమి నిజంగా ఆయన కన్న కూతురే, భూమి మీద ఆయనకు మాత్రమే అన్ని అధికారాలు ఉన్నాయి అని చెప్పి కృష్ణప్రసాద్ మనసులో అనుకుంటాడు. ముందైతే మనం వెళ్ళి దీక్షితుల గారితో మాట్లాడదాం, తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. తర్వాత కృష్ణప్రసాద్ శారద ఇద్దరు కూడా దీక్షితుల గారి దగ్గరికి వెళ్తారు. ఇక దీక్షితులు గారు, అమ్మ శారద బాగున్నావా అని చెప్పి పలకరించిన తర్వాత, బాగున్నాను స్వామి, గతంలో నా కొడుకున్న ప్రాణగండాల గురించి మీరు నన్ను హెచ్చరించినప్పుడు మీరు చేయమన్నట్టుగానే హోమం చేసి నా కొడుకు ప్రాణాలను కాపాడుకున్నాను. ఇప్పుడు వాడు ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు, ఆ అమ్మాయికి వాడికి పెళ్లి చేయాలని అనుకుంటున్నాము, అందుకని వాళ్ళిద్దరి జాతకాలు ఒకసారి చూసిన తర్వాత మేము తీసుకున్నది సరైన నిర్ణయమా కాదా అన్న విషయం చెప్తే అప్పుడు మేము వాళ్ళిద్దరికీ పెళ్లి జరిపిస్తాము అని చెప్పి శారద అంటూ ఉంటుంది. దాంతో దీక్షితులు గారు భూమి గగన్ల జాతకాన్ని పరిశీలించిన తర్వాత ఇద్దరి జాతకాలు అద్భుతంగా ఉన్నాయి, వీళ్ళిద్దరికీ పెళ్లి జరిపిస్తే నిండు నూరెళ్ళు సంతోషంగా ఉంటారు కానీ అని చెప్పి దీక్షితులు గారు ఆగిపోతారు. శారద కంగారు పడిపోతూ ఉంటుంది. ఏమైంది దీక్షితులు గారు అని చెప్పి అంటూ ఉంటే, గతంలో నీ కొడుక్కి ప్రాణగండం ఉందని చెప్పాను కదా, ఇప్పుడు మరొకసారి ఆ ప్రాణగండం మరొక 2 రోజుల్లో రాబోతుంది, నీ కొడుకున్న ప్రాణగండం పోవాలంటే 2 రోజుల్లో తనకి పెళ్లి జరగాలి, పెళ్లి జరిగితేనే అతని ప్రాణం నిలబడుతుంది అని చెప్పి దీక్షితులు గారు, ఎలాగో ఆ అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నారు కదా, ఈ 2 రోజుల్లోనే ఆ అమ్మాయితో పెళ్లి జరిపించండి, అప్పుడు తనకున్న ప్రాణగండం తొలగిపోతుంది అని చెప్పి దీక్షితులు గారు సలహా ఇస్తారు. దాంతో ఇప్పటికిప్పుడు పెళ్ళంటే అని చెప్పి శారద ఆలోచిస్తూ ఉంటుంది. కానీ నా కొడుకు ప్రాణం కూడా నాకు ముఖ్యమే దీక్షితులు గారు, అలాగే మీరు చెప్పినట్టుగానే నేను పెళ్లి జరిపిస్తాను అని చెప్పి ఇక అలా శారద కృష్ణప్రసాద్ని తీసుకొని గుడిలో ఒక చోట కూర్చొని ఉంటుంది. ఏమండి దీక్షితులు గారు ఏం చెప్పారు విన్నారు కదా, మన గగన్ ప్రాణం నిలబడాలంటే 2 రోజుల్లో వాడికి పెళ్లి జరగాలట, 2 రోజుల్లో ఎందుకు, వాడి ప్రాణం నిలబెట్టాలంటే ఇప్పుడే ఈరోజే భూమికి వాడికి పెళ్లి జరిపిస్తాను,
ఇప్పుడే వాళ్ళకి ఫోన్ చేసి ఇక్కడికి రమ్మని చెప్తాను అని శారద అంటూ ఉంటుంది. దాంతో కృష్ణప్రసాద్ ఒక్క నిమిషం శారద, భూమికి నువ్వు ఫోన్ చేసి ఇక్కడికి రమ్మని చెప్పే ముందు నీతో నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. భూమి తల్లిదండ్రుల గురించి అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. వాళ్ళెవరో మీకు తెలుసా అండి అని చెప్పి శారద అంటూ ఉంటుంది. తెలుసు శారద, భూమి కన్న తల్లి మరెవరో కాదు శోభచంద్ర, తన కన్న తండ్రి శరత్ చంద్ర అంటూ జరిగింది మొత్తం కూడా కృష్ణప్రసాద్ శారదకి చెబుతూ ఉంటాడు. ఇక భూమి శరత్ చంద్ర కన్న కూతురు అన్న విషయం తెలుసుకొని శారద ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఈ విషయం గగన్కి తెలిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ వాడు పెళ్ళికి ఒప్పుకోడండి. అందుకే ఈ పెళ్ళి జరిగే వరకు అయినా వాడికి మనం నిజం చెప్పకూడదు. ఎప్పుడు నిజం తెలియాలని రాసిపెట్టి ఉంటుందో అప్పుడే వాడికి నిజం తెలుస్తుంది అని చెప్పి శారద కృష్ణప్రసాద్తో అంటూ ఉంటుంది. కానీ ఆ తర్వాత భూమి వాడిని మోసం చేసిందని వాడు తప్పుగా అపార్థం చేసుకుంటాడేమో శారద అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే అప్పుడు శారద, వాడికి అప్పుడు నేను ఏదో ఒకటి నచ్చ చెబుతాను, అయినా వాడు భూమిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు కాబట్టి ఒక్కసారి వాళ్ళిద్దరికీ పెళ్లి జరిగిపోయిన తర్వాత నిజం తెలిసినా కూడా వాడు అంతగా పట్టించుకోడని నాకు అనిపిస్తుంది. అయినా ప్రస్తుతానికి నా కొడుకు ప్రాణం కంటే నాకు ఏది ముఖ్యం కాదు. ఇప్పుడే వాణ్ణి భూమిని ఇక్కడికి పిలిపిస్తాను, పెళ్లి జరిపిస్తాను అని చెప్పి శారద అంటూ ఉంటుంది. మరో పక్క గగన్ శరత్ చంద్ర ఇద్దరు కూడా ఆక్షన్కి వెళ్తారు. అక్కడ గవర్నమెంట్ వాళ్ళు ఒక ల్యాండ్ని వేలం వేస్తూ ఉంటే ఆ ల్యాండ్ వాల్యూ 70 కోట్లుగా గవర్నమెంట్ వాళ్ళు నిర్ణయిస్తే శరత్ చంద్ర 100 కోట్లు అంటాడు. మరొకరు ఎవరో 150 కోట్లు అంటారు. మళ్ళీ శరత్ చంద్ర 175 కోట్లు అని చెప్పి ఆ ల్యాండ్ని దక్కించుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటే అప్పుడే గగన్ అక్కడికి వచ్చి 200 కోట్లు అని చెప్పి అంటూ ఉంటాడు. గగన్తో పోటీ పడుతూ శరత్ చంద్ర 300 కోట్లు అని చెప్పి అంటూ ఉంటాడు. చివరిగా 500 కోట్లని వేలం పాట పాడుతూ గగన్ ఆ ల్యాండ్ని దక్కించుకుంటాడు. అందరూ కూడా చప్పట్లు కొడుతూ ఉంటారు. ఇక ఆక్షన్కి వచ్చిన ఒక అతను శరత్ చంద్రతో, ఏంటి శరత్ చంద్ర గారిది, మీరే ఆ ల్యాండ్ని దక్కించుకుంటారేమో అనుకున్నాను అని అంటూ ఉంటే, ఆక్షన్కి మనలాంటి తెలివైన బిజినెస్ మెన్లే కాదు, తెలివి తక్కువ ఫూల్స్ కూడా వస్తారు. ఆ విషయాన్ని నిరూపించడానికే నేను ఇక్కడికి వచ్చానని శరత్ చంద్ర అంటూ ఉంటాడు. మరొక 5 ఏళ్లలో ఆ ల్యాండ్ వాల్యూ 200 కోట్లకు మించదు. అటువంటిది అతను 500 కోట్లకి కొన్నాడు. ఇప్పుడు ఎవరు ఫూల్సో మీకు అర్థమవుతుందా? అతనా మనమా అని చెప్పి ఎవరు గెలిచినట్టు అని శరత్ చంద్ర వెటకారంగా మాట్లాడుతూ ఉంటాడు. ఇక అప్పుడు గగన్ అక్కడికి వచ్చి, ఎక్స్క్యూజ్ మీ, 500 కోట్లు కూడా వాల్యూ చేయదని మీరు అంటున్నారు కదా, 5 ఏళ్లలో 1000 కోట్ల వాల్యూ అయ్యేలాగా నేను చేస్తాను. అక్కడ ఒక అద్భుతమైన టౌన్షిప్ని కన్స్ట్రక్ట్ చేయబోతున్నాను. ఆ టౌన్షిప్కి నా కాబోయే భార్య పేరు పెట్టబోతున్నాను. హర్ నేమ్ ఈజ్ భూమి అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. నిజంగా ఎంతైనా యూత్ అంటే యూతే. నీ ఆలోచనలు చాలా బాగున్నాయి అబ్బాయి, నువ్వు సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను అని చెప్పి అక్కడున్న ఒక బిజినెస్ మ్యాన్ గగన్కి కంగ్రాట్స్ అండ్ ఆల్ ది బెస్ట్ చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇక ఇదంతా వింటున్న శరత్ చంద్రకి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. రే, నా కూతురు పేరు నువ్వు పెట్టడం ఏంటి అని అంటూ ఉంటే, నీ కూతురు పేరు నేనెందుకు పెడతాను, నాకు కాబోయే భార్య పేరు పెడుతున్నాను అని గగన్ అంటూ ఉంటాడు. ఇప్పుడు నా భూమి కోటీశ్వరరాలు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. దాంతో శరత్ చంద్ర అవమానం తట్టుకోలేక అక్కడి నుండి వెళ్ళిపోతాడు. గగన్ ఆక్షన్లో ఉండగానే శారద గగన్కి ఫోన్ చేస్తుంది. రే గగన్, నువ్వు వెంటనే గుడికి బయలుదేరి రావాలి అని అంటూ ఉంటే, ఎందుకమ్మా అని గగన్ అంటాడు. ఎందుకు ఏంటి అని ప్రశ్నలు అడగద్దు, 20 నిమిషాల్లో నువ్వు గుడిలో ఉండాలి అని శారద అంటూ ఉంటుంది. మరో పక్క కృష్ణప్రసాద్కి కూడా ఫోన్ చేసి, ఏంటండి ఇప్పుడే వస్తానని వెళ్ళారు, ఎక్కడికి వెళ్ళారు అని అంటూ ఉంటే, శారద ఆక్షన్ జరుగుతూ ఉంటే బావగారితో కలిసి ఆక్షన్కి వచ్చాను, ఏమైంది అని అడుగుతూ ఉంటే, ఏమైంది ఏంటండి, ఈరోజు గగన్కి భూమికి పెళ్లి చేయాలని అన్నాను కదా, మీరు లేకపోతే ఎలా, వెంటనే గుడికి బయలుదేరి రండి అని చెప్పి అంటూ ఉంటే కృష్ణప్రసాద్ గుడికి వచ్చేస్తాడు. మరో పక్క శారద భూమికి ఫోన్ చేసి,
అమ్మ భూమి నువ్వు అర్జెంటుగా గుడికి రావాలని చెప్తుంది. ఇక భూమి కూడా కంగారుగా గుడికి వస్తుంది. భూమి గుడికి వచ్చిన తర్వాత శారద అక్కడ ఉన్న పరిస్థితి మొత్తం కూడా భూమికి చెప్తుంది. అమ్మ భూమి, నా కొడుకుని ప్రాణగండ నుండి కాపాడగలిగేది నువ్వు మాత్రమే వాణ్ణి బతికించగలవు. దయచేసి నా కొడుకుని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోమ్మా అని చెప్పి శారద భూమిని బతిమలాడుతూ ఉంటుంది. దాంతో భూమి ఇప్పటికిప్పుడా అని చెప్పి కంగారుగా అంటూ ఉంటే అప్పుడు కృష్ణప్రసాద్ కూడా, అవునమ్మా, శారద బాధని నువ్వు అర్థం చేసుకో. గగన్ అంటే నీకు ప్రాణం కదా, అటువంటి గగన్కి ఏదైనా అయితే నువ్వు తట్టుకోగలవా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. లేదు మావయ్య, ఆయన నా ప్రాణం, ఆయనకి ఏదైనా అయితే నేను తట్టుకోలేను అని భూమి అంటూ ఉంటే, మరైతే ఈ పెళ్ళికి ఒప్పుకోమ్మా అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. అయ్యో మావయ్య, నేను మీకు ఎలా చెప్పాలి, మీరు కూడా అన్నీ తెలిసి ఏంటి ఇలా అంటున్నారు అని భూమి అంటూ ఉంటే, శారదకు నేను అన్ని నిజాలు చెప్పానమ్మా, నువ్వు శరత్చంద్ర కూతురు అన్న విషయం శారదకు కూడా తెలిసిపోయింది అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. ఇక భూమి శారదను పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. అమ్మ భూమి, నా కొడుకుని రక్షించుకోవడానికి ఈ ఒక్క మార్గం తప్ప మరేమీ లేదు. ప్లీజ్ అమ్మ, దయచేసి పెళ్ళికి ఒప్పుకో, నీకు దండం పెడతాను, ఈ తల్లి బాధని అర్థం చేసుకొని శారద అంటూ ఉంటే భూమి గగన్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటుంది. ఇక ఇంతలో గగన్ కూడా గుడికి వస్తాడు. ఏంటమ్మా ఇంత సడన్గా రమ్మన్నావు అని గగన్ అంటూ ఉంటే అప్పుడు శారద, నీకు భూమికి ఇక్కడే పెళ్లి జరిపించబోతున్నాను అని శారద అంటూ ఉంటుంది. పూర్ణి కూడా ఫోన్ చేసి రమ్మని చెప్పాను, కాసేపట్లో అది కూడా ఇక్కడికి వస్తుంది, ఏర్పాట్లన్నీ కూడా పూర్ణి చేస్తుందని చెప్పి అలా శారద ఈ పెళ్ళికి ఒప్పుకోండి అని చెప్పి అంటూ ఉంటే, నాకు ఇష్టమే అమ్మ అని చెప్పి గగన్ ఎగిరి గంతులు వేస్తూ ఉంటాడు. ఇక ఆ విధంగా కృష్ణప్రసాద్ శారద ఇద్దరు కూడా పెళ్లి పెద్దలుగా మారి భూమి గగన్ల పెళ్లి గుడిలో జరిపించేస్తారు.